ఎన్టీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. దసరా నవరాత్రులు అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేవి అమ్మవారు 9 రూపాల్లో ఎంతో అందంగా మనకి దర్శనమిస్తారు. అలాగే దసరా అంటే గుర్తొచ్చేది దాండియా కూడా. మరి దాండియా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా ఆడుతూ ఉంటారు. చిన్న పెద్ద ముసలి ముతక అలాగే ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ కలిసి కట్టుగా ఒకటై ఆడుకునే ఆటే దాండియా. అయితే ఈరోజు మనము డిస్కో దాండియాకి వచ్చేసాము. మరి నాతో పాటు మీరు వచ్చేసి ఆ ఎక్స్పీరియన్స్ని మీరు కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నారా? అయితే వచ్చేసండి, డిస్కో దాండియా లోపలికి వెళ్ళిపోదాం. సో మనం లోపలికి ఇప్పుడు ఎంటర్ అయిపోయాం. చుట్టుపక్కల ఎక్కడ చూస్తున్నా కూడా ప్రతి ఒక్కరు ఎంతో ఎక్సైట్మెంట్తో ఉన్నారు. సో చూస్తున్నట్లయితే ఎప్పుడెప్పుడు ఆడేద్దామా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా రెడీ అవుతున్నారు. అయితే నా వెనక ఒక గ్రూప్ ఉంది, మరి చూద్దాము. ఈ గ్రూప్లో ఒక అమ్మాయిలందరూ కూడా తలతల మెరిసిపోతూ ఉన్నారు. హాయ్ 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 హాయ్. ఓకే, సో పెద్ద గ్రూపే ఉంది. యు ఆర్ ఫ్రమ్ విచ్ ప్లేస్? I'm from Delhi. So how you are feeling about this disco dandiya? Have you ever played this disco dandiya before? I haven't, and it has been a great experience since you get to experience best of both the worlds, disco and dandiya. So it's fun. I would recommend this to everybody, whoever would want to. ఎవరు మొహం చూస్తున్నా అందరూ కూడా సంతోషంగా వెలిగిపోతున్నారని చెప్పాలి. ఇక్కడ ఒక క్యూట్ కపుల్ ఉన్నారు. సో వాళ్ళని అడిగి దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మనం విందాం. హాయ్ హాయ్ హాయ్. సారీ టు డిస్టర్బ్ యూ బోత్ ఆఫ్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, తెలుగునా? తెలుగు. తను కర్ణాటక నుంచి వచ్చింది. కొంచెం మాట్లాడతాం, కొంచెం యా. ఈ దాండియా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? డిస్కో దాండియా చాలా యూనిక్ ఉంది. ఎప్పుడు కానీ మామూలుగా దాండియా యాడ్ చేస్తుంటారు. ఇప్పుడు డిస్కోతో మ్యూజిక్తో మిక్స్ చేసేసరికి ఇంకొంచెం అడ్వాన్స్డ్ కొత్త జనరేషన్కి హెల్ప్ అయ్యేటట్టుగా ఉంది. సో టైం తెలియకుండా పోతుంది అనమాట. అసలు చాలా జస్ట్ ఇప్పుడు వచ్చి మేము ఆల్మోస్ట్ 1 hour అయింది. అప్పటికి అసలు ఏం ఆడినట్టే అనిపించలేదు. యూ కెన్ సీ ఆల్రెడీ స్వెట్టింగ్ అండ్ ఆల్. ఓకే, సో హౌ యు ఆర్ ఫీలింగ్? యా, గుడ్. ఇంకా తెలుగులో ఏదన్నా? బాగుంది, చాలా బాగా ఫీల్ అవుతుంది. నచ్చిందా? సో లాస్ట్ ఇయర్కి దసరాకి ఈ ఇయర్కి డిఫరెన్స్ ఎలా ఉంది మీకు? లాస్ట్ ఇయర్ సింగిల్ వచ్చిన తనతో పాటు వచ్చాను. యా, దిస్ ద ఫస్ట్ టైం. యా. సో కపుల్గా రావడం ఎలా ఉంది మీ ఇద్దరు కలిసి? బాగుంది, చాలా బాగుంది. ఫీలింగ్ హ్యాపీ. అంటే దాండియా ఒక్కటే ఇద్దరు కలిసి ఆడడానికి బాగా ఉంటుంది, అందుకని. సో అయితే మీరు ఇంకా ఎవరికన్నా కూడా రిఫర్ చేద్దాం అనుకుంటున్నారు? దాండియాకి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, అరే చూడడం కాదు ఆడండి అని ఏమైనా రిఫర్ చేద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా ఫ్రెండ్స్ అందరినీ రమ్మని చెప్పిండే, కాకపోతే వీక్ డే అయ్యేసరికి రాలేదు. లేదంటే వీకెండ్కి మళ్ళీ వస్తాం అందరం కలిసి. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా మనం జస్ట్ ఒక్కసారి వెళ్ళి ఆ దాండియా ఎక్స్పీరియన్స్ గురించి అడిగి తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే హాయ్ 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 హాయ్. అబ్బో, చాలా పెద్ద గ్రూపే ఉంది. గ్రూప్ని టచ్ చేస్తున్నాం మనం ఇక్కడ. మరి ఈ గ్రూప్లో కరెంట్ ఎంత ఉందో కూడా తెలుసుకుందాం మనము. ఎలా ఉంది ఇక్కడ డిస్కో దాండియా? చాలా డిఫరెంట్గా ఉంది. అంటే నార్మల్గా నవరాత్రి అప్పుడు బతుకమ్మ ఆడతాం కదా, కానీ ఇక్కడ దాండియా డిస్కో రెండు కలిపి చాలా డిఫరెంట్గా ఉంది. ఇట్స్ వెరీ నైస్. సో ఎలా అనిపిస్తుంది? యా, గుడ్ గ్యాదరింగ్. ఫ్రెండ్స్ అందరం కలిసాం, బాగుంది. ఓకే, సో లాస్ట్ ఇయర్కి డిఫరెన్స్ ఏంటి దాండియాలో నీకు? అంటే పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించట్లేదు. అంటే డిస్కో దాండియాకి వచ్చావు కదా, ఈసారి ఎలా ఉంది? అంటే ఫ్యూజన్, ఇట్స్ గుడ్, నైస్ ఐడియా. సో బాగా ఎంజాయ్ చేస్తున్నావు అన్నమాట. ఓకే, అయితే సో మొత్తం మీద ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ దాండియా నవరాత్రి సీజన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఇప్పుడు దాకా ఎవరన్నా ఎక్స్పీరియన్స్ చేయలేదంటే నో ప్రాబ్లం, నెక్స్ట్ ఇయర్ వస్తుంది కదా, 9 రోజులు చక్కగా దాండియా ఆడేసుకోవచ్చు. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఒక లుక్ వేసేద్దాం.
డిస్కో దాండియా. సో రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా ఉంది. all kind of dance forms, only traditional కాకుండా western కూడా mix ఉంది. So it's nice. దాండియాలో చాలా స్టెప్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కరు డిఫరెంట్ గా వేస్తున్నారు. మీకు తెలిసిన ఎన్ని స్టెప్స్ ఉండుంటాయి? నాకు పర్టికులర్ గా రావు, కానీ అన్ని మిక్స్ చేసి వేసేస్తాను నేను అంతే. యా దట్స్ ఓకే, లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఎంత జోష్ పెరిగింది మీలో? లాస్ట్ ఇయర్ నేను దాండియా నైట్స్కి వెళ్ళినా. దిస్ ద ఫస్ట్ టైం ఐమ్ కమింగ్ టు డిస్కో దాండియా. సో ఇట్స్ డిఫరెంట్. సో లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ మజా ఎంత ఉంది? చాలా బాగుంది, రెండు డిఫరెంట్. దట్ ఇస్ దాండియా నైట్, దిస్ ఇస్ డిస్కో నైట్. డిస్కో అంటే ఇట్స్ ఫ్యాంటసైజింగ్. కాదు, అబ్బాయిలు కూడా. ఇటు సైడ్ అంతా కూడా అబ్బాయిలే ఉన్నారు, ఒక్కసారి చూడండి. తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ డిస్కో దాండియాని ఎంజాయ్ చేస్తారు. వెనక డీజే ప్లే అవుతూనే ఉంది, దాండియా ఆడుతూనే ఉన్నాము, ఎంతో ఇష్టంగా ఆడుతున్నాము. అండ్ నాతో పాటు ఇదిగో దాండియా స్టెప్స్ తీసేస్తున్న ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. మరి వీళ్ళ ఎక్స్పీరియన్స్ అడిగి తెలుసుకుందాం. హాయ్ 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 హాయ్, ఎలా ఉంది దాండియా? Dandiya is super. Actually, it's one of my favorite festivals. Every time వస్తూనే ఉంటాం, కానీ every time కొత్తగా ఉంటుంది. వచ్చిన ప్రతిసారి ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది. ఇది నార్మల్ దాండియాలా కాదు, డిస్కో దాండియా ఉంది. లైక్ టీనేజ్ పిల్లలు, అడల్ట్స్ ఎవరైనా రావచ్చు. బాగా సూపర్ ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా రండి తప్పకుండా. చాలా అద్భుతంగా ఉంది. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాము. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా 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 ఎక్కువ ఎనర్జీతో డ్యాన్స్ చేస్తున్నాం.
అండ్ ది పార్క్ పీపుల్కి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. లాస్ట్ ఇయర్కి డిఫరెన్స్ ఎంజాయ్మెంట్ డిఫరెన్స్ అంటే ఏం లేదు కానీ మా ఎంతూజియాస్టిక్ లెవెల్స్ ఇంకా పెరిగిపోతున్నాయి ఇక్కడ ఇలా సాంగ్ చూసి. డీజే మ్యూజిక్ సూపర్ అమేజింగ్ అనమాట. వచ్చిన ప్రతిసారి ఇంకా ఉండాలనిపిస్తుంది ఇక్కడ, వెళ్ళకపోతే అవ్వదు ఇంటికి. సో మొత్తం మీద ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి అదంతా కూడా కవర్ చేసేద్దాము. చేయకపోయి ఉంటే నేను చూపించేస్తాను మొత్తం అంతా కవర్ చేసి మీకోసమే. సో చూడండి, ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఇయర్ ఇలానే మీరు ఎంజాయ్ చేయండి. ఎందుకంటే మనకి ఇలాంటి పండుగలు సంవత్సరానికి ఒక్కసారే వస్తాయి. అటు అమ్మవారి ఆశీస్సులు అందుకుంటూ కూడా చక్కగా నలుగురితో కలిసి ఈ విధంగా దాండి ఆడుకునే ఒక మంచి సందర్భమే ఈ దసరా. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేసి ఉంటారు కదా. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను, మాటలు లేవనే చెప్పాలి. సో ఒక్కసారి మీరు కూడా ఒక లుక్ వేసేసుకోండి.
హల్చల్ చేస్తున్నారు. మొత్తం మన జనం అంతా కూడా హైదరాబాదీలంతా కూడా లోపలే ఉన్నారు, మస్త్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం వేరు, దాన్ని ఎంత సక్రమంగా ఆర్గనైజ్ చేశామో, ఎటువంటి ఇబ్బందులు లేక డిస్టర్బెన్సెస్ లేక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి దానికి సంబంధించి మన ఈవెంట్ మేనేజర్స్ మనతో ఉన్నారు. మరి ఈ ఐడియా ఎలా వచ్చింది, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఈవెంట్ ఆర్గనైజ్ చేయడంలో అన్న విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ హౌ ఆర్ యు? హలో హలో. సో ఈవెంట్ మేనేజర్ మీరు, మీ పేరు? అభినవ్ నా పేరు. సో అభినవ్ గారు, ఈ ఈవెంట్ కండక్ట్ చేయాలని చెప్పేసి 2018 అది కూడా డిస్కో దాండియా అన్న ఐడియా మీకు ఎలా వచ్చింది, ఎలాంటి మీరు డూస్ అండ్ డోంట్స్ అనేవి ఫాలో అయ్యారు చెప్పండి. అంటే మేము స్టార్టింగ్ 2016 నుంచి ప్లాన్ చేస్తాం ఇది. అంటే అది బై లక్లో మేము చేస్తాము చేయమని కూడా పార్క్ వాళ్ళ సపోర్ట్తో చేస్తాము. అది ఇట్ వాస్ అ హ్యూజ్ హిట్. ఆక్వాలో చేస్తాము ఓపెన్ ఎయిర్ అయినా. అండ్ వీ డిడ్ ఫర్ 4 days. అండ్ 2017 కూడా ఆ ఇయర్ నుంచి మేము ఎవ్రీ ఇయర్ 4 days చేసుకుంటే వెళ్ళాము. లాస్ట్ ఇయర్ ఇక్కడ బ్యాంకెట్స్లో చేస్తాం, ఈ ఇయర్ కూడా బ్యాంకెట్స్. ఇట్ వాస్ అ గ్రేట్ ఫుడ్ ఫాల్. వీ హ్యావ్ లైక్ 4 daysలో మాకు 8,000 members అలా వచ్చారు క్రౌడ్. చూసారు కదా, వాట్ అన్ ఎక్సైట్మెంట్ అండి. ప్రతి ఒక్కరు మొహాల్లో కూడా ఆనందోత్సాహాలతో ఎగిరి 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 2018 దసరాని సక్సెస్ఫుల్గా హ్యాపీగా కంప్లీట్ చేసేసుకున్నాము. నాతో పాటు మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. ఇదేం క్వశ్చన్, బాగా ఎంజాయ్ చేయడం ఏంటి, మేము అక్కడే ఉన్నట్టు ఫీల్ అయ్యామంటారా? ఎస్, అదే అంటారు అనుకున్నాను. సో మొత్తం మీద ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేశారు. ఈ ఇయరే కాదు, వచ్చే ఇయర్ ఇంతకంటే బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి మన వ్యూయర్స్, ఎన్టీవీ వ్యూయర్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ దసరా.